స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్దేశించిన సమయంలోగా ఇరిగేషన్ కాలువలు, చెరువులలో గుర్రపుడెక్క, తోడు, పూడికితీత పనులు పూర్తి చేయని కాంట్రాక్టులను బ్లాక్ లిస్ట్ లో ఉంచాలని ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రానున్న 10-15 రోజుల్లో వాతావరణ మార్పులు, వడగాలులు వీచే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో త్రాగునీరు సరఫరా విధానంలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలి సూచించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. అతి తక్కువ కాలంలోనే ఖాతాదారుల మన్ననలు పొందిన సంస్థలు వేగా జ్యువెలర్స్ మరియు వారాహి సిల్క్స్ అని పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నిర్దేశించిన సమయంలోగా ఇరిగేషన్ కాలువలు, చెరువులలో గుర్రపు డెక్క, తోడు, పూడికితీత పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో ఉంచాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఏలూరు రూరల్, దెందులూరు మండలం, సత్యనారాయణపురం, సింగవరం, భీమడోలు మండలం, గుండుగొలను తదితర ప్రాంతాల్లోనూ ఇరిగేషన్ కాలువలు, చెరువులను శనివారం ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పనులకు ఎటువంటి నిధులు కొరత లేదని, గుర్రపడెక్క, తోడు, పూడికితీత పనులు చేయని కారణంగా సాగు, త్రాగునీటి సమస్య తలెత్తిందన్న ఫిర్యాదు అందితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారని కలెక్టర్ హెచ్చరించారు. నిర్దేశించిన సమయంలోగా ఇరిగేషన్ కాలువలు, చెరువులలో గుర్రపడెక్క, తోడు, పూడికితీత పనులు పూర్తయ్యేలాగా అధికారులు పర్యవేక్షించాలని, కాంట్రాక్టర్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా సమస్యలు తలెత్తితే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతారని, అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా సాగు, తాగునీటికి ఎటువంటి కొరత లేకుండా ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ రానున్న 10-15 రోజుల్లో వాతావరణ మార్పులు, వడగాలులు వీచే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో త్రాగునీరు సరఫరా విధానంలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులతో సిబ్బందితో వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్యం, నిర్వహణ తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా విధానంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఓఆర్ఎస్ నిర్వహణ వ్యవస్థతో వాటికి అనుసంధానం చేపట్టే పనులన్నీ సమానాంతరంగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 180 హ్యాండ్ బోర్ పంపులని మరమ్మతులు చేపట్టనున్నట్లుగా అధికారులు వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షితమైన, స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్య సేవలు తగిన విధంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారించుకోవడం ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. వాతావరణ నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో రానున్న 10-15 రోజుల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ తెలియజేశారు. కలుషిత నీటి ద్వారా సంక్రమించే కలరా వ్యాధి, శారీరకంగా సంక్రమించే కాలేయాన్ని ప్రభావితం చేసే వ్యాధి అతిసారం, టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడిన అతి తక్కువ కాలంలోనే ఖాతాదారుల మన్ననలు పొందిన సంస్థలు వేగా జ్యువెలర్స్ మరియు వారాహి సిల్క్స్ అని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మంజీరా ప్రీమియర్ సరోవర్ హోటల్ వద్ద మార్చి 1వ తేదీన జరిగిన వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కమ్ సేల్ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొన్నారు. శాసనసభ మాజీ సభ్యురాలు ఆదిరెడ్డి భవానీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో అనేక బ్రాంచ్ల ద్వారా ఖాతాదారులకు ఈ సంస్థలు సుపరిచితమని, నాణ్యమైన వస్తువులతో ఈ పోటీ ప్రపంచంలో అచిర కాలంలో మంచి పేరు సంపాదించుకున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ మద్దిపాటి శివరామకృష్ణ, నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంటమని రామకృష్ణ, సోరపనేని చిన్ని, మద్దుల సత్యనారాయణ, మద్దుల సోమరాజు, మట్టే ప్రసాద్, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడండి సార్. అందరికీ నమస్కారం. వేగా జ్యువెలరీ సంబంధించి, అదేవిధంగా వారాహి వారి యొక్క సారీస్, వారాహి సిల్క్స్ వారి యొక్క రాజమండ్రి పట్టణంలో ఈరోజు ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఒక 2 రోజుల ఒక ప్రోగ్రాంలు ఇక్కడ మంజీరా హోటల్లో నిర్వహించడం జరిగింది. ఇది గతం నుంచి కూడా హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, లేదా యుఎస్లో కానీ, రీసెంట్గా కాకినాడలో కానీ ఎక్కడెక్కడైతే బ్రాంచ్లు ఉన్నాయో అన్ని బ్రాంచ్ల్లో కూడా ఈ యొక్క జ్యువెలరీ షాప్ దాంట్లో కానీ, సారీస్ దాంట్లో కానీ
ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి. వేగా జ్యువెలర్స్ మరి రాజమండ్రిలో మరి ఈరోజు మరి మంజీరా హోటల్లో సేల్ కమ్ ఎగ్జిబిషన్ పెట్టిన 2 days. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు చేసుకుంటూ మరి వేగా జ్యువెలర్స్ అదేవిధంగా సాంప్రదాయ పద్ధతులకి అదేవిధంగా ట్రెడిషన్కి ముఖ్యంగా హిందూ సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా అక్కడ ఉన్న మరి మోడల్స్ కానీ అన్ని కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. అది తక్కువ గోల్డ్తో మరి ప్రజలకు అందుబాటులో ఉండే మంచి మంచి మోడల్స్ అన్ని కూడా అందుబాటులో తీసుకురండి. అదేవిధంగా వారాహి సిల్క్స్ మరి ఈ రోజుల్లో చాలా మంచి పేరు బ్రాండ్ సంపాదించింది. అదేవిధంగా మరి బిఎస్సిలో ఈ రోజు లిస్టింగ్ 4 years లోనే మరి బిఎస్సిలో లిస్ట్ అయ్యి ఈ రోజున షేర్ మార్కెట్లో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిని దూసుకుపోయే విధంగా ఉండాలని ప్రజల్ని అదేవిధంగా కస్టమర్స్ అందరూ కూడా మన్నలు పొంది మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. వేగా జ్యువెలర్స్ అండ్ వారాహి శారీస్ సిల్క్స్ వారి ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇవాళ. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాళ్ల నాగరాణి తెలియజేశారు. శనివారం భీమవరం శ్రీ వాసవి గ్రంథి మాణిక్యాలరావు జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రతి క్లాస్ రూమ్ కి వెళ్లి నిశితంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎవరికైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో మార్చి 1 నుండి మార్చి 20 వరకు 52 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణ నిర్వహించుకున్నట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంలో తహసీల్దార్ సునీల్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ విఎస్ఎన్ శ్రీనివాస్, పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ డి సత్యనారాయణ, డిఓబి గంగరాజు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి వేలాది మంది యాత్రికులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని ప్రజామోద బడ్జెట్ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం హర్షణీయమని జనసేన వేముడోలు మండల అధ్యక్షుడు ప్రత్తి మదన్ అన్నారు. శనివారం వేముడోలు కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాల పక్షపాతి ప్రభుత్వమని దానికి నిదర్శనం ఈ బడ్జెట్ 3,22,339 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడితే ఈ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047కు అంకురార్పణ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈతకోట సత్యకృష్ణ, దౌలూరి సునీల్, దుర్గా పల్లవి, మామిడి శ్రీను, చంటి, బద్రి పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలీలకు 100% పనులు కల్పించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం తాడేపల్లెగూడెం మండలం నవాబుపాల గ్రామంలో ఉపాధి హామీ పథక కూలీలతో చేపట్టిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూడికితీత పనులను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రోజులు పనులకు వస్తున్నాయి, ఎన్ని రోజుల నుంచి ఈ ట్యాంక్ పనులు చేపిస్తున్నారు, నగదు అకౌంట్లలో జమ అవుతుందా, మస్తరు వేస్తున్నారా తదితర ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ అపారం, తాడేపల్లెగూడ ఆర్డీఓ కతీబ్ కౌసబానో, ఎంపీడీఓ ఎం విశ్వనాథం, సర్పంచ్ ఎం గంగాభవాని, మండల అధ్యక్షులు అడప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నవాబ్పాలెం విలేజ్ తాడేపల్లిగూడెం మండలంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ 250 మంది బేస్ సెంటర్స్ వచ్చి ట్యాంక్ రీసెంటేషన్ వర్క్ చేసుకుంటున్నారు. వర్క్ అంతా కూడా చక్కగా జరుగుతుంది. వారికి వర్క్ పని అవసరమైనప్పుడు పని జరుగుతుందా లేదా, యావరేజ్ వేజెస్ ఎంత వస్తున్నాయి, ఎన్ని రోజులు పని దొరుకుతుంది, మేట్స్ పనితీరు, ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరు, టెక్నికల్ అసిస్టెంట్ అందరూ ఎట్లా పని చేస్తున్నారు, మండలంలో ఎలాంటి పనులు దొరుకుతున్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అయితే అందరికీ తెలుసు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీలు పనులు అనేది కొంచెం తక్కువగానే దొరుకుతాయి. దొరికినంతలోనే మనం కూలీలందరికీ కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ పని కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మ్యాన్ పవర్ కూడా మనకి మిగతా డౌట్ ఏరియా మండల్స్లో లాగా ఎక్కువ మంది సరిపడా మ్యాన్ పవర్ ఉండదు, తక్కువ ఉంటారు. వాళ్ళతో ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడైతే పనులు జిల్లా వ్యాప్తంగా 10,000 మందికి పని కల్పించడం జరిగింది. పనులు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎక్కడ వీలైతే అక్కడంతా కూడా ఉపాధి హామీ పని కల్పించడం జరిగింది. ఈ సంవత్సరం హార్టికల్చర్ ప్లాంటేషన్ కూడా టేకప్ చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. అంటే ఎప్పుడు మనకి 500 ఎకరాలు 300 ఎకరాలు మాత్రమే హార్టికల్చర్ జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరాలు ఇంకొంచెం ఎక్కువ హార్టికల్చర్ టేకప్ చేయాలనేది లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాటర్ డెవలప్మెంట్, సమ్మరులో పశువులకి వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. ఆ స్కేర్సిటీ ఎదుర్కోవడానికి ప్రతి మండలంలో కనీసం 250 ఎకరాల్లో ఈ వాటర్ డెవలప్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా ఇవ్వడం. అదంతా కూడా ఈ మార్చి నెల, ఈ నెలలో ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టారు. వాటర్ కూడా శుభ్రంగా చేస్తాం. గోకుల్ షెడ్స్ కూడా నడుస్తూ ఉంది. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకమును పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శనివారం తాడేపల్లెగూడెం మండలం నవాబుపాలెంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకమును జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. పశువులకు వేస్తున్న టీకాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. నుంచి స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ముఖ్యంగా పాడి రైతులందరికీ తెలుసు, మనం నోటిగాళ్ళు కాళ్ళుగాళ్ళని వ్యవహారిక భాషలు అనుకుంటూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా మనకి జనవరి నెల నుంచి ఈ టీకాల కార్యక్రమం అనేటువంటిది జరగాలి. మనము ఈ ఎండాకాలంలో ముఖ్యంగా పశువులు మేతకెళ్ళినప్పుడు ఈ వ్యాధి సోకినట్లయితే అవి గట్టిగా ఉగిర్చి తద్వారా నోట్లోనూ కాళ్ళలోనూ కూడా పుళ్ళు ఏర్పడి నడవలేక అదేవిధంగా తినలేక చాలా ఇబ్బంది పడతాయి. కాబట్టి దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2030 నాటికి ఈ వ్యాధిని మనం పూర్తిగా నిర్మూలించాలనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు కార్యక్రమానికి ఈరోజు వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. రైతులకి, జేడీ యాన్యువల్ అసిస్టెంట్ గారు, ఆఫీసర్స్, సర్పంచ్ గారు, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఇది పశువుల్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, తర్వాత బ్రుసెల్లోసిస్, ఈ రెండింటిని నివారించడానికి ఈ నెల ఈ రోజు నుంచి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఈ వ్యాక్సినేషన్ జరుగుతుంది. రైతులు, పాడి రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఈ వ్యాక్సినేషన్ అనేది
పెయ్యి దూడలకి కంపల్సరీగా చేయాలి. పెయ్యి దూడలకి ఇవ్వడం వల్ల మీ పోలవరం ప్రాజెక్టులో తేనెటీగలు కలకలం రేపాయి. శనివారం 901 కొండ వద్ద కొంతమందిపై తేనెటీగలు దాడి చేశాయి. పోలవరం ప్రాజెక్టు అంతరంలో కొంతమంది పోలవరానికి చెందిన రైతులు మేత కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పశువులను మేతకు వదులుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం పశువులను చూడడానికి మరియు పాలు తీసుకురావడానికి తండ్రి కొడుకులు బయలుదేరి వెళ్లారు. పోలవరం ప్రాజెక్టు చెక్పోస్టు దాటిన తర్వాత 901 కొండ వద్ద తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే బాధితులను పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేసి కొడుకును తక్కువ తేనెటీగలు కుట్టారని తండ్రి సోమరావుతో శ్రీనుకు బాగా తేనెటీగలు కుట్టడంతో 108లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా వైద్యులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో లింగ నిర్ధారణపై ఎటువంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వరాదు అని, అలాంటి వాణిజ్య ప్రకటనలు కానీ ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రి వారు ల్యాబొరేటరీలు స్కానింగ్ సెంటర్లో వాణిజ్య ప్రకటన ఇస్తే పిఎన్డిటి చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడునని తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ ఆదేశానుసారం ఈ యాక్టును పటిష్టంగా అమలు చేయడంతో పాటుగా తప్పనిసరిగా జిల్లా అప్రాప్రియేట్ అథారిటీతో నమోదై సంబంధిత ఆసుపత్రుల చట్టంలోని సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులకు 50,000 నుంచి 1,00,000 వరకు జరిమానా, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడును అని తెలియజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ